ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నీ నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీవు నిర్మించిన మా నుండి నీవు ఏమి కోరుకుంటున్నావు తండ్రి, ఈ ప్రసంగం ద్వారా మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నీవు కోరుకున్న జీవితాన్ని జీవించటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం. నీ నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు. ఈవేళ మనం దేవుని చేత సృజించబడినటువంటి వారం. మన నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే, మనమందరము కూడా దేవుని చేత రూపింపబడ్డాం గనక, దేవుని యొక్క ఆత్మ చేత మనం బ్రతుకుతున్నాం గనక, దేవుడు ఎలాగుంటాడో ఎలా మాట్లాడతాడో మనము కూడా అలాగే ఉండాలి. దేవుడు ఎలా జీవిస్తున్నాడో మనము కూడా అలాగే జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏం చెయ్యాలో మనకు తెలియనప్పుడు దైవత్వంలో ఒకరైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించి చూపించాడు మనకి. ఎలా జీవించాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఏది మంచో, ఏది మంచిది కాదో, ఇవన్నీ కూడా మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించారు. అందుకే ఆయన అడుగుజాడల్లో మనమందరము కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. మనం ఉదాహరణగా చూసినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే, ముందు మన మాట మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మన మాట గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. ఫస్ట్, నోరుంది కదా అని మనం ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆచి తూచి మాట్లాడేవారు. ఆయన మాట ఎంతో విలువైనది. ఆయన మాట జీవము గలది. ఆయన మాట అనేక మందిని బ్రతికించింది, అనేక మందిని వెలిగించింది. అంటే మన మాట ద్వారా మనము అనేకులకు మేలు చేయాలి. అదేవిధంగా మన మాట మనకి కూడా మేలు చేస్తుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పి అంటూ ఉంటారు. మన నోరు మంచిదై అనుకోండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనతో మంచిగా ఉంటారు. మన నోరు మంచిది కాకపోతే ఊర్లో ఎవరూ కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడరు. అందుకే ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత మృదువుగా మాట్లాడారో, ఆయన మాటలో ప్రేమ, దయ ఎలాగైతే ఉండేదో, ఆయన మాటలో ఇతరుల క్షేమం ఎలాగైతే ఉండేదో, మనము కూడా అటువంటి దయగలిగిన మాటలు మనం మాట్లాడినప్పుడు మన మాటలో ప్రేమ కనిపించాలి. దేవుడు తెలియజేస్తాడు. అందుకే మాట్లాడే ముందు మనం ఆలోచించాలి. అందుకే సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఏమైనా తెలియదు. మొదటి పాయింట్ ఇది. ముందుగా ఏంటంటే, మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఫస్ట్ మన మాట గురించి తెలియజేస్తున్నాను నేను మీకు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని మాట్లాడుతున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. అందుకే మనం ఎప్పుడూ కూడా విస్తారంగా మాట్లాడకూడదు. కొంచెంగానే మనం మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడమనుకోండి, తెలియకుండా అనేకమైన దోషాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. గమనించండి, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. మన మాటను బట్టే దేవుడు తీర్పులను తీసుకుని వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు అందరికీ ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉండేయండి. మనం కూడా అంతే. అనేక మందిని నిత్య జీవానికి నడిపించే మాటలైన మాట్లాడారండి. అదేవిధంగా మన మాట ఎలా ఉండాలంటే,
విస్తారమైన మాటలు కాకుండా తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు, తగు మాత్రమే అడిగిన దానికి మాత్రమే సమాధానం. ఏదైనా చెప్పాలని చెప్పి అనుకున్నాడు స్పష్టంగా క్లుప్తంగా చెప్పేయాలి, మనం సాగది చెప్పకూడదు మనం. అందుకే సామెతల గ్రంథం 17:27 ఏమంటున్నాడంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడని మాట్లాడుతున్నాడు. చూసారా, మితంగా ఎవరైతే మాట్లాడతాడో వాడే తెలివైనడు. ఎప్పుడూ కూడా ఎక్కువ మాట్లాడాడు, నోరు పారేసుకోవడండి, ఏది పడుతుంది మాట్లాడేటండి. ఆచితూచి ప్రతి మాట కూడా ఎదుటి మనిషిని ఆకర్షిస్తుంది, ఎదుటి మనిషికి ఉపయోగకరంగా ఉంటుందండి. అటువంటి మాటలు మనం మాట్లాడాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది మొదటి పాయింట్. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మన మాట స్పష్టంగా ఉండాలి, యథార్థవంతంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండవది ఏంటంటే, నిత్యత్వం గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. కనుక ఈ లోకంలో బ్రతుకుతూనే నిత్యత్వానికి మనం పునాదులు వేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం కరెక్టే, దేవుడు ఎప్పుడు రమ్మంటాడో తెలియదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. అందుకే ఈ లోకంలో ఉండగానే నిత్యత్వం గురించి మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి. అందుకే హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతను కొనిపోయాను గనక అతడు లేడు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. అలాగే మనం కూడా దేవునితో నడవలసిన వారు అయినా ప్రతిరోజు కూడా అలా నడుస్తూ నడుస్తూ హానోకు ఎలాగైతే దేవుని చేత కొనుక్కోబడ్డాడో మనము కూడా దేవుడు పిలిస్తే వెళ్ళిపోయేలాగా మనము ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఈ లోకమును ప్రేమించకూడదు మనం. ఎందుకంటే ఇది నాశనం అయిపోతుంది. ఈ లోకంలో కంటికి కనపడే ప్రతిదీ కూడా లయమైపోతుంది. ఈ కంటికి ఒక చెట్టు కానీ, ఒక మనిషి కానీ, ఒక మన కట్టిన బిల్డింగ్లు కానీ, మనం వేసుకునే బట్టలు కానీ, కంటికి కనబడే ప్రతిదీ కూడా లయమైపోతుంది, నాశనం అయిపోతుందండి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ పంచభూతాలు మిక్కిటి వేయడంతో లయమైపోతాయి, కాలి బూడిదైపోతాయి. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. అందుకే ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకం మనదని చెప్పి ఎంచుకోకూడదు. మన అన్న వస్త్రములు గలవారమైంది ప్రభు చిత్తమైతే అది ఇది చేసుకోవాలి మనం. అంటే దాని అర్థం ఏంటి, మనం బ్రతకడానికి ఏమైతే కావాలో మనకు ఉంటే సరిపోతుందని. మనం ఉండటానికి ఇల్లు కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి ఆహారం కావాలి. ఇవన్నీ మనకు కావాలి, కాదంటలేదండి, దేవుడు వద్దని చెప్పడం లేదండి. ఇవన్నీ దేవుడు మనకు సృజించాడు. కానీ ఆ తిండి కొరకే మనం బ్రతకూడదు. మన శరీరంతో ఉన్నాం గనక, ఈ శరీరంలో ఆత్మ ఉంది గనక మన శరీరాన్ని కాపాడుకోవటం కొరకు తినాలి మనం. అది అంతే తప్ప తిండి కొరకే మనం బ్రతకూడదండి. ఇవాళ చాలామంది ఏంటంటే ఆ తిండి కొరకే సంపాదించుకుంటూ ఉంటారు, కానీ శాస్త్రం కాదు. కనుక మనం ఏం చేయాలంటే, మనం ఈ లోకం ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది కనుక, మన కంటికి కనబడే ప్రతీదీ కూడా లయమైపోతుంది కనుక మనం ఏం చేయాలంటే నిత్యత్వం గురించిన ఆలోచనను మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ నిత్యత్వానికి మనం వెళ్ళాలంటే దేవుడు లేకుండా మనం వెళ్ళలేము మనం. అందుకే భూమి మీద ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించారు. బ్రతికి ఉండగానే నీ పాపను కడిగి వేసుకోవాలి. బ్రతికినంత కాలము కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రతిదినము కూడా మనం ప్రభువుతో నడవాలి. దేవుడు ఇదే కోరుకుంటూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ లోకంలో అనేక మృగాలు ఉన్నాయి, వాటికి నిత్యత్వం లేదు, అవి నిత్యత్వం గురించి ఆలోచించవు. అవి ఈ లోకంలో అవి తింటాయి, చనిపోతాయి అంతే. మనం మృగం వంటి వారం కాదు. దేవుడు మనకు వివేకం గల ఆత్మనిచ్చాడు దేవుడు. ఆ ఆత్మ మళ్ళా తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. అందుకే మొన్నైనది వెనకటి వల్లే మొన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. కనుక ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలి అంటే బ్రతికి ఉండగానే, నువ్వు యవ్వన కాలం అంటే యవ్వన కాలంలోనే దేవుని యొక్క కాడు మోయాలి. మనం జాగ్రత్త కలిగిన జీవితాన్ని మనం జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి. ఈ యొక్క వాక్యమే నీ పాదాలకు దీపంగా ఉంటుంది, నిన్ను ప్రత్యేకించబడిన వాడిగా చేస్తుంది, దేవునికి నేను దగ్గర చేస్తుంది. ఇవాళ ప్రతిరోజు మీకు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నామంటే, ఎవరూ చెప్పలేటువంటి గొప్ప సంగతులు మేము మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఈ లోకంలో ఉన్నట్టుగా కల్పనా కథలు చెప్పడం లేదండి. నీ జీవానికి ఏదైతే మూలమో
నీవు దేవునితో నడవటానికి ఏదైతే మూలమో, నువ్వు ఆత్మ సంబంధంగా భౌతికంగా బలపడటానికి సంబంధించిన వాక్యాలు మాత్రమే మీకు వివరిస్తున్నాను. నీ వెంటనే నీవు ధన్యుడు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రసంగాలు ఇంకా అనేక మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా సత్యంలో జీవిస్తూ ఉంటారు. నీవు జీవించేది దేవుడు ఎలాగైతే ఉంటాడో నీవు కూడా అలాగే జీవించాలి. నీలో అందరూ క్రీస్తుని చూడాలి. నీ మాటలో క్రీస్తుని చూడాలి. నీ ప్రవర్తనలో క్రీస్తుని చూడాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉంటావు. కనుక ఈ లోకంలో శాస్త్రం కాదు కనుక మనం ఏం చేయాలి? మనం దేవునితో ఆయన ప్రత్యేకమైన సహవాసం మనం కలిగి ఉండాలి. మనం అందుకే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. 4వ అధ్యాయం. ఎందుకంటే ఈ లోకం శాస్త్రం కాదు. ఎందుకు శాస్త్రం కాదంటే ఇక్కడ తెలియజేస్తుంది. 4:13 చూసినట్లయితే 18 వరకును, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని మాట్లాడుతాడు. ఒకవేళ చనిపోయారు అనుకోండి, మనం ఏడుస్తూ ఉంటాం. మనం ఎందుకంటే మన ఆత్మీయులు పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటాం. అయితే ఈ ఆత్మీయులు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? దేవుని వద్దకు వెళ్ళిపోతున్నారు సంగతి మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు ఏదో రోజు నువ్వు కానీ నేను కానీ మనం అందరం కూడా వెళ్ళిపోవాలి మనం. అందుకే ఈ లోకం శాస్త్రం కాదండి. అందుకే నిత్యత్వం గురించి ఆలోచించారు మనం. అందుకే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్ల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తారండి. ఇప్పుడు మనకంటే ముందు చనిపోయిన వారు అనుకోండి, వాళ్ళు జాగ్రత్తగా జీవించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు వాళ్ళు మనం చనిపోయారు అనుకుంటున్నాం కానీ వాళ్ళు దేవుని యొద్ద ఉన్నారు. మళ్ళీ దేవునితో మళ్ళీ తిరిగి వస్తారనమాట. కనుక ప్రభువు రాకడ వరకు సజీవులమైన నిల్చున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరాం. కనుక ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసారు మనకంత ముందు మన పితరులు చనిపోయారు కూడా వాళ్ళు పరిశుద్ధులుగా జీవించారనుకోండి, వాళ్ళు సజీవులుగా ఉన్నారు కనుక మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారితో వస్తారు. ఆ తర్వాత మనము ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఇదందరం కూడా మనం తెలుసుకోవాలి. ఇది మన మానవ జీవితానికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నిత్యత్వం. ఆ నిత్యత్వం గురించి నువ్వు కంపల్సరీగా నువ్వు తెలుసుకోవాలి. భూమి మీద పునాదులు వేసుకోవాలని చెప్పి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా 3వ పాయింట్ చూసినట్లయితే దేవుని పట్ల మన జీవితం పట్ల దేవుని చిత్తమును మనం అనుసరించాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవించేయడం నీకు అధికారం లేదు. నీకు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించకూడదండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు. మన మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డవారు. ఆయన మనల్ని కొనుక్కున్నాడండి. ఎందుకంటే ఈ పాపం నుండి మనల్ని విడిపించాడు, మరణం నుండి మనల్ని విడిపించాడు దేవుడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, తన స్వరక్తంతో కొనుక్కున్నాడు దేవుడు మనల్ని. ఆయన సంఘంలో మన క్షేమం కొరకు ఆయన మనకు ఒక సంఘాన్ని కట్టాడు. అందుకే ఎక్కడైతే 2-3 నా నామమును కొడుకుని ఉంటారో అక్కడనే ఉంటారు సెలవిచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన కట్టిన సంఘంలో మనం ఉండాలి. మనం మనుషులు కట్టిన సంఘంలో మనం ఉండకూడదు. మనం మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా మనం భావించకూడదండి. ఈవేళ దేవుని బోధ కంటే మనుషుల బోధ ఎక్కువైపోయిందండి. ఈవేళ బయట విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారండి వాళ్ళు. మన బయట విషయాలకు దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యంలో బలం ఉంది, దేవుని యొక్క వాక్యంలో జయం ఉంది మనకి. కనుక దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు అది నీ నరాల్లోకి, మూలుగుల్లోకి, కీళ్ళలోకి వెళ్ళిపోయి నీ ప్రాణాత్మంలో కంటే వెళ్ళిపోయి నీకు జీవాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాటలోనే దైవశక్తి ఉంది, కానీ బయట చెప్పే పెట్టకథలోని వాటిలోనూ కూడా మనకు దైవశక్తి లేదు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. అందుకే మన జీవితం పట్ల దేవుని చిత్తాన్ని మనం అనుసరించాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుందండి. అందుకే దేవుడు చూడండి, దేవుని దిక్కు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? మనల్ని మన దేవుని చిత్తానుసారంగా కనుక మనం జీవించినట్లయితే, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎప్పుడు సంతోషంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలు రక్షించబడినటువంటి వారు ఆ బిడ్డలు ఎప్పుడు సంతోషంగా అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. విచారకరమైన ముఖం పెట్టుకుని తిరగాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మనం కోరుకోవట్లేదండి. దుఃఖంతో బాధపడాలని చెప్పి ఎప్పుడు దేవుడు కోరుకోవట్లేదండి. అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మనం కోరుకోవటం లేదండి. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువును సంతోషించాలని చెప్పి, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 తెలియజేస్తున్నాడు. అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతుని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క సంకల్పం చూడండి. ఆయన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మన బిడ్డలు చూడండి, మన కళ్ళ ముందు ఎప్పుడు సంతోషంగా తిరగాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మనం అందరము కూడా సంతోషంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన విచారంగా, దుఃఖంతో
బాధపడుతూ ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడూ కూడా కోరుకోవటం లేదండి. మన ఈ జీవితంలో దేనిని కూడా ఆనందించకుండా ఉండాలని దేవుడు మనం ఎలా ఆశించడం లేదండి. ఎప్పుడు ప్రభువునందు సంతోషంగా ఉండాలని, అలా ప్రభువునందు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకొకటి ఏం కోరుకుంటాడంటే దేవుడు, మనం ఎప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండటమే కాకుండా ఎదుటివాడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి మనది. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉండంటే సెల్ఫిష్ అనమాట. అంతా కూడా నా ప్రాణమా తినుము తాగుము, తన గురించి ఆలోచించుకుంటాడు, తన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాడు. ఎదుటివాడు ఏమైపోయినా సరే వాడికి సంబంధం ఉండదండి. అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. అందుకే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే గలతీ పత్రిక 6:10 ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉన్న నీవు ఇతరుల సంతోషాన్ని కూడా కోరుకోవాలి దేవుడు చెప్తున్నాడు. ఇవాళ యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? మనం ఎప్పుడు కూడా శాశ్వత కాలం కూడా సంతోషంతో ఉండాలి. సంతోషంగా ఉండాలంటే దేవునితో కలిసి ఉండాలి. దేవునితో కలిసి ఉండాలంటే ఏం చేయాలి? నీ పాపం నుండి నువ్వు విడుదల పొందాలి. మరి పాపాన్ని విడుదల చేయడం మనకు శక్తి లేదు. ఆ పాపం నుండి విడుదల చేసి మనం సంతోషంగా ఉండటానికి యేసుప్రభువు శరీరధారికి లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే పాపం దేవునికి మనిషికి ఎడబాటు కలుగజేస్తుంది. ఆ ఎడబాటుని తీసివేయడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనకు ఎలాగైతే మేలు చేశాడో, ఆయన మన కొరకు ఎలాగైతే రక్తాన్ని కార్చాడో, ఎలాగైతే మన కొరకు ఆయన వేదన శోధన బాధలు అనిపించాడో, మన వేదన శోధన బాధలు అనిపించమని చెప్పట్లేదు, కానీ మనం సంతోషంగా ఉన్నాం కనుక ఇతరులు కూడా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత ఇవాళ ప్రతి క్రైస్తవుడికి ఇచ్చే దేవుడు నీ నుండి అది కూడా కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం 4 పాయింట్లు. నువ్వు సంతోషంగా ఉండు, ఇతరులను కూడా సంతోషపెట్టు దేవుడు. అది నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ గలతీ పత్రికలో తెలియజేస్తారు. ఏమని మాట్లాడుతున్నారంటే, కాబట్టి 6:10 మనకు సమయము దొరికిన కొలది. ఏంటి అంటే ప్రతిరోజు చేయమంటలేదు మనల్ని దేవుడు. నీకు అవకాశం ఉన్నప్పుడు మనకి సహాయం చేయడానికి అప్పుడప్పుడు అవకాశాలు వస్తుంటాయి. మనకి ప్రతిరోజు మనకి 365 రోజులు సహాయం చేయమంటలేదండి. ఇతరులకు సహాయం చేసే అవకాశం మనకు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటుంది. మనకి ఎవరో ఒకరు మనకి ఎప్పుడో ఏదో సమయంలో మనం ఎవరో ఒకరు ఏదో అడుగుతుంటారు, వాళ్ళకి అవసరం వచ్చింది కనుక మనం కాదు లేదనకుండా చేయాలి. అందుకే కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల చూసారా, నా వాళ్ళు అయితేనే చేస్తాను, నా ఫ్రెండ్స్ ఇలా అనకూడదండి. అందరి ఎడల ఎవరైతే అక్కర్లో రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే వాడు ఎక్కడో సపోజ్ ఎవడో పడిపోయాడు కూడా మంచి సమయంలో ఏం చేసి చెప్పండి, తన వాడు కాదంటే అతను అయినా సరే చేయలేదా? అలాగే మనం కూడా అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. ముందు నీ సంఘంలో ఉన్న వాళ్ళు అందరి ఎడల నువ్వు ఫస్ట్, తర్వాత బయట వారికి చేయకు దేవుడు చెప్తున్నాడు. ఇవాళ చాలా మంది సంఘం ద్వారా కాకుండా తన సొంతంగా ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. ముందు సంఘములో ఉన్న వాళ్ళకి చేరి సంఘము ద్వారా మనం చేయాలి. మనం దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందుకే విశ్వాస గృహములకు చెందిన వారి ఎడల కూడా మనం ఇతరులకు మేలు చేయాలని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. అందుకే ఇంకేమైనా మాట్లాడుతున్నాడంటే తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో, ఒకవేళ నీవు గనుక దేవుడిని బలపరిచినట్లయితే, దేవుడు గనుక నేను దీవించినట్లయితే, దేవుడు గనుక నేను బాగా ఆశీర్వదించినట్లయితే నువ్వేం చేయాలని చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ 6:10 ఇహమందు ధనవంతులైన వారు, దేవుడు గనుక నేను బలపరిస్తే నువ్వు ధనవంతుడిగా ఉన్నట్లయితే, నీకు ఎటువంటి లోటు లేకుండా ఉన్నట్లయితే ఏం చెప్తున్నాడు? గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుకోండి. వేళ ధనం వేళ ఉంటుంది, రేపు పోతూ ఉంటుంది. ఇది శాశ్వతం కాదు మనకి. చూడండి, వేళ జీతం వస్తుంది, వాళ్ళ రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, మళ్ళీ నెలకొరకు రూపాయి ఉండదు. మళ్ళీ ఆ పిల్లల చదువుల ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చూసారా. నిజంగా ప్రతి నెల వచ్చిన జీతం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నా దగ్గర ఉందండి అన్నవాడు ఎవడన్నా ఉంటాడు? మరి ఎలా బ్రతుకుతాడు? అందుకే ధనము అస్థిరమైనది, ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులకు మారిపోతూ ఉంటుంది. అందుకే అది అస్థిరమైన ధనాన్ని మనం ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు, చూడండి ఎలాగా ఆ ధనంతో సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచారు. మనం తండ్రి ఈవేళ నేను ఇలా ఉన్నానంటే తండ్రి, ఈవేళ ఈ సంపదతోనే ఉన్నానంటే తండ్రి, ఈవేళ ఆరోగ్యంతోనే ఉన్నానంటే తండ్రి, నా బిడ్డలు మంచిగా ఉన్నారంటే తండ్రి, నువ్వు నాకు ఒక మంచి గృహం ఇచ్చావంటే తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా సమస్తము నీకు ధారాళముగా దయచేస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచడం మర్చిపోకుండా మీరు. అంతేకాకుండా ఇంకా మాట్లాడుతుంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు అంతా బాగానుంది కదా, తర్వాత రాబోయే లోకంలో కూడా
ఒక మంచి జీవితం నువ్వు జీవించాలంటే ఏం చెప్తున్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు. పునాది అంటే ఏంటి? నువ్వు ఇక్కడ ఉండగానే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం, నువ్వు రక్షించబడటం, అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం, నీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయటం. అందుకని సమయం దొరికిన కొలది అందరి ఏళ్లను, ముఖ్యంగా విశ్వాస గృహాలకు చెందిన వారి ఏళ్లకు కూడా మనం ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. ఎందుకంటే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును. అందరికీ మేలు చేయాలి. మన క్రైస్తవుడు ఒక్కడే మేలు చేస్తాడు, ఇతరులు ఎవరు కూడా మేలు చేయరండి. ఈవేళ ఇప్పుడు చాలా మంది చూడండి, జిహాద్ పేరు చెప్పి అనేక మంది వాళ్ళు ప్రపంచం అంతా ఇస్లాంను స్థాపించుకోవాలని చెప్పి మనుషులు చంపించేసే ఉగ్రవాదులు తయారవుతున్నారు. కానీ క్రైస్తవుడు ఎవరో ఉగ్రవాదిగా ఉంటాడండి. క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దేశంలో చూసినట్లయితే వాళ్ళ మతం కోసం కర్రలు పట్టుకుని చంపడానికి చావడానికి కూడా వెనకట్లేదండి మనుషులు. కానీ క్రైస్తవం ఎప్పుడు కూడా ఇలా చేయదండి. ఇతరులకు మేలు చేసేది ఏదైనా ఉందంటే అది క్రైస్తవ మతం. ఎందుకంటే అది నిజమైన దేవుని యొక్క నీడలో నడుస్తుంది కనుక. అందుకే సమయము రాబో కాలకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము ఈ లోక సంపాదన ధనం కాదు, ఎందుకంటే ఇది అస్థిరమైనది. అందుకే సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకో, మంచి పనులు. చూస్తారు, దేవుడు అడుగుతాడు, మనం మంచి పనులు చేసాం అనుకోండి, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు దేవుడు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు ఏం చేశారు? అన్నం పెట్టారు. దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహానికి ఇచ్చారు. వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. రోగిని ఏంటిని మీరు నన్ను చూడవచ్చు. ఇవన్నీ కూడా సత్క్రియలైన ధనం సంపాదించుకోవాలి. ఇవి శాశ్వత కాలం ఉండిపోతుంటాయి అనమాట. ఔదార్యము గల వారును, అంటే అందరి ఏళ్ళ ఔదార్యం కలిగి ఉండాలి. మనం కఠినంగా పిసినిగొడ్డుతనంగా ఉండకూడదండి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించమని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు నిన్ను ఈ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అలాగనే ఇంకొకటి ఏంటంటే అబద్ధం, మోసం మరియు అన్యాయంతో నిండుకున్న లోకంలో మనం ఉన్నామని. ఎటువంటి లోకంలో ఉన్నాం మనం? అబద్ధము, మోసము మరియు అన్యాయంతో నిండుకున్న లోకంలో ఉన్నాం. కనుక ఇటువంటి లోకం మధ్యన ఉన్నతమైన నైతిక ప్రమాణాలు కలిగిన వారిగా మనం జీవించాలి. మనం వాళ్ళతో కలిసిపోకూడదండి. ఒక ప్రత్యేకించబడిన వారు. ఎందుకంటే మీరు ఈ లోకానికి ఉప్పు వెలుగై ఉండాలని చెప్తున్నాడు. మన ఈ లోకానికి మీ వెలుగు మేలు చేస్తుంది, ఉప్పు రుచినిస్తుంది. మనము కూడా ఈ లోకానికి అలా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. కనుక కొన్ని విషయాలు మీకు తెలియజేశాను కనుక మీరు ఈ విధంగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే ఉన్నాడు, మనము కూడా ఇలాగే ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తూ ఒక చక్కటి వర్తమానం ప్రభు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మేము ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, ఆ ప్రకారంగా మేము ఉండాలంటే ఏ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలియజేస్తాను ప్రభు. ఒకవేళ ఇక్కడ ఇంతవరకు కూడా అలా ఉండకపోతే నేటి నుంచి అలాగుండి నిత్య జీవానికి వారసులుగాను మేలు చేయట్లో విసుగక, అలాగనే తండ్రి మేము ఎటువంటి లోకంలో, భయంకరమైన లోకంలో ప్రత్యేకించబడిన వారిగా ఉంటూ ప్రభు నీ నామానికి సంపూర్ణ మహిమ తెచ్చేవారుగా చేయమని, రాబోయే లోకానికి ఇక్కడే పునాదులు వేసుకునేవారు కానీ అలాగే సత్క్రియలను ధర్మగల వారిగా మమ్మల్ని చేయమని, అలాగే మా ప్రియులు ప్రతి ఒక్కరే క్రీస్తులో తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారిగా చేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం సేవ చేసేలా చేయమని, మా సహోదరి సహోదరులందరికీ ప్రార్థన తెచ్చిస్తండి. మా సేవ యొక్క సహోదరి విశాలపరచమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని బహుగా బలపరిచి దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.